హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రాజా. సో ఇవాళ మనం రివ్యూ మూవీ ఛాంపియన్ స్టారింగ్ రోషన్. సో రోషన్ థర్డ్ ఫిలిం ఇది. సో ట్రైలర్ చూసాక నాకు డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడాయి. అంటే ఏదో సంథింగ్ హార్డ్ హిట్టింగ్ డ్రామా చూడబోతున్నాను అన్నట్టు అనిపించింది. సో మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే హార్డ్ హిట్టింగ్ అని చెప్పను, కానీ బాగుంది, ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. చాలా జెన్యూన్ అటెంప్ట్ అండ్ ఆ స్టోరీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు ఉన్నాయి, మనం డీప్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కమింగ్ టు ద పాజిటివ్స్. సో ఫస్ట్ పాజిటివ్, స్టోరీ. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. బేసిక్ స్టోరీ వచ్చేసి ఏమీ ఉండదు, జస్ట్ తెలంగాణకి ఇంకా స్వాతంత్రం వచ్చాక కూడా రాదు కదా, ఒక సంవత్సరం దాకా పోటీ చేస్తారు కదా, పోటీ అంటే అదే పోరాటం చేస్తారు కదా. సో దాని మీద ఉంటుంది స్టోరీ అనేది. అది ఆల్రెడీ చాలామందికి తెలిసిందే, కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు ఈ స్టోరీ మీద ఎవరు సినిమాలు ఎక్కువ తీయలేదు. సో ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పాలి, చూపిద్దాం అనుకున్నారు. అండ్ దానిలో స్పోర్ట్స్ కొంచెం బ్లెండ్ చేశారు, అది ఇంకా నచ్చింది నాకు. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్. సినిమా చిన్న సినిమా అయినా సరే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు మూవీకి. ఎక్కడా కూడా అంటే ఆర్టిఫిషియల్ సెట్ పీసెస్లో అనిపించవు. మనం ఆ 1940s 1950s వరల్డ్లోకి వెళ్ళిపోతాము. చాలా న్యాచురల్గా ఉంటాయి సెట్ పీసెస్. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అయినా కానీ, లేకపోతే ఆ మూవీలో చూపించిన భైరవపురం అనేది విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ భయ్య. మెయిన్లీ అంటే ఫస్ట్ హాఫ్ అంతా స్టార్ట్ అవుద్ది, సెటప్ చేసుకుంటారు, మనల్ని స్టోరీలోకి తీసుకెళ్తారు, అంతా బాగానే వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ స్లో అవుతూ ఉంటుంది అన్నప్పుడు ఇంకా అలా హీరోయిన్ వస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ పడుతుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక మాసి ఇంటర్వెల్ అని చెప్పను, కానీ అంటే ఒక సేవియర్ టైప్ ఆఫ్ ఇంటర్వెల్ అనమాట. అప్పుడు దాకా కొంచెం అలా డౌన్ ఉన్న మూవీని అలా ఒకేసారి లేపుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా పార్ట్స్గా బాగానే ఉంటుంది, మంచి మంచి సీన్స్ పడతాయి, నిజంగా మూవీలో మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్. సో బేసికలీ ఈ మూవీతో వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం నాకు ఏంటంటే పేసింగ్ ఇష్యూ. అంటే బాగానే వెళ్తూ ఉంటాయి సీన్స్, చాలా బాగా పడుతూ ఉంటాయి, కానీ అక్కడక్కడ స్లో అయిపోతూ ఉంటుంది మూవీ, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ టైం. ఆల్రెడీ స్లోగా ఉందంటే అంత రన్ టైం అవసరం లేదేమో, 3 hours దగ్గర దాకా ఉంది మూవీ. సో అది కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండు. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రోషన్ చాలా బాగా చేశాడు. తను ముందు చేసిన మూవీస్ పెళ్లి సందడి అయినా, లేకపోతే నిర్మలా కాన్వెంట్ అయినా, అది చాలా కామన్ మూవీస్, అంటే ఒక లవ్ స్టోరీ, అంత తనకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ లేదు. కానీ ఈ సినిమా స్టోరీకి తనకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ చాలా ఉండింది. అండ్ తను చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. కొన్ని సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ అనస్వర రాజన్, ఇది ఆవిడ టాలీవుడ్ డెబ్యూట్. సో డెబ్యూ మూవీలోనే చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఆ హీరోయిన్ కావాల్సిన అమాయకత్వం అయినా కానీ, లేకపోతే చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మెయిన్గా మాట్లాడాల్సింది ఈ మూవీలో ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్ గురించి. ఈ మూవీలో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్కి ఉన్న ఆ బాధ మనకు కనెక్ట్ అవ్వాలన్నమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ రచ్చరవి గారు ఉంటారు కదా, ఆయన చాలా బాగా చేశారు. ఆయనకు ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, చాలా బాగుంటుంది, అది మీకు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ కెమెరా వర్క్ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా, ఎందుకంటే మూవీ అనేది మొత్తం 1945-49 ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. సో ఆ విజువల్స్ అన్నీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, ఆయన మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీన్లోనే అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి. ఆ సీన్లో మ్యూజిక్కి చాలా కీ రోల్ ప్లే చేసింది. ఆ సీన్స్ ఎలివేట్ అవ్వడానికి కారణం పక్కా మ్యూజికే. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆ గిర్రగిర్ర సాంగ్ అయితే చూడడానికి అండ్ వినడానికి చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ ప్రదీప్ గారు, ఆయన అందరికీ తెలిసిన స్టోరీ తీసుకున్నా చాలా బాగా ప్రజెంట్ చేశారు. కానీ ఒకటే ల్యాక్ అయ్యింది, కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టుంటే చాలా హార్డ్ హిట్టింగ్ డ్రామా అవుదును. అంటే నా ప్రకారం మూవీ అంతా బాగుంది, కానీ ఏదో చిన్న వెలితే అనమాట. ఆ హార్డ్ హిట్టింగ్ మూమెంట్స్ ఎక్కువ లేవు. బట్ అయినా సరే తీసి పారేసే మూవీ అయితే కాదు, ఖచ్చితంగా వెళ్ళి ఈ వీకెండ్లో చూడండి ఈ మూవీని. మా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి
3 out of 5. So thank you for watching the video.